ఈడు ఈల బాగా వేస్తాడ్రా, వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒక్కసారి ఈలేరా చూద్దాం. ఏరా మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా, వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా, వెయ్యి. ఇంత టెన్షన్లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక 10 రూపాయలు పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే ఎయిర్పోర్ట్ల కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం అమ్మాయిలను కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టుల కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సామావా నేర్పించే కామెడీ. పిన్ను లాడేనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలి. కాశ్మీర్ లో డ్రాప్. కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ భాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహిమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్, లక్ష్మి నవ్వింది. తాగినంత దిగదా? రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీ మరణానికి ముహూర్తం. అబ్బో, ఈ కేకలు దెబ్బలు తినక ముందు ఉండాలరా ఎదవా. చిన్నప్పుడు అమ్మ కరాటే నేర్పిద్దామంటే ఎందుకు, మన చుట్టూ 10 మంది రౌడీలు ఉంటారన్నారు. చూడు డాడీ ఇప్పుడు ఎలా దెబ్బలు తిన్నాడో. ఈ కరాటీ కుంపులు ఆఫ్ చేసి ముందు నా సంగతి చూడవే బాబు. ఏమిటయ్యా? ఏమిటండి, ఆ రామలక్ష్మణులు ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించి మాయమయ్యారని చెప్పారు కదా. అయ్యో అంకుల్, ఆస్తి వివరాలన్నీ ఆంటీకి చెప్పారా? విల్లు రాసి పెట్టారా? లేకపోతే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అమ్మా, నా సావు నీ కామెడీగా ఉందా? అయ్యా జీవరత్నం, నన్ను కాపాడవయ్యా. ఏ కారు డిక్కీలోనో బాత్రూంలోనో దాచివయ్యా. కావాలంటే మన ఇద్దరం కలిసి దోచుకునే దాంట్లో కొంచెం ఇచ్చుకుంటానయ్యా. చౌర్గా మీకు ఖర్చు పెట్టడం అంటే ఇష్టం లేదు కదా అంకుల్. అమ్మా, నువ్వు ఊరుకుంటావా? నన్ను దాచివయ్యా. నేరస్తుని దాచేయడం కూడా నేరమే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నావా? బాగున్నానండి. ఓకే బాయ్ సార్. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడంటావు? అది నువ్వు నన్ను అడగాల్సిన డైలాగ్ అయ్యా. ఆయన అడుగుతావేంటి? ఏది నన్ను అడుగు. మీరు ఎందుకు వచ్చారండి? ఏం లేదయ్యా, రేపు కిడ్నాప్ మర్డర్ ఇలాంటివన్నీ నువ్వు శిరీష అనే జర్నలిస్ట్ మీద ట్రై చేసినట్టు ఆమె కేసు పెట్టిందయ్యా. అందుకే పట్టుకుపోదామని వచ్చాను. పద. చూస్తూ నేను రాను. అయినా ఆ అమ్మాయి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఆ అమ్మాయిని రేపులు గీపులు నేను ఎలా చేస్తానండి? నేను స్టేషన్కి రాను. రావా? చూడు లాయరు, పొద్దున్నిచ్చి ప్యాకెట్ దొరక్క పళ్ళు ఆగేస్తున్నాయ్యా. టెన్షన్ పెట్టక. ఇదిగో, నిన్ను అంకుశం లెవెల్లో కొట్టి తీసుకెళ్దామంటే నువ్వు రామిరెడ్డివి కాదు. ఒకవేళ కొట్టాననుకో, లాయర్ని కొట్టిన పోలీస్ ఆఫీసర్ అని సిటీ అంతా పోస్టర్లు. ఇవన్నీ మనకెందుకయ్యా? వెళ్దా. అమ్మో, నువ్వు స్టేషన్కి వెళ్ళాక కొడతావు, నేను రాను. కొట్టనయ్యా. ఈ లాఠీ మీదొట్టు. నాకు కొట్టడం అంటే చిరాకయ్యా. ఇదిగో, నాకు టైం అయిపోతుంది. మా ఆవిడ సీరియల్స్ చూసే టైం అయిందయ్యా. ఆవిడ సీరియల్స్ చూసేలోపు నేను వంట ఉండాలి. రావయ్యా బాబు. వేడి వేసి తీసుకెళ్దామా సార్? నువ్వు ఉండవయ్యా, వచ్చేస్తాడు. దా జీవరత్నం, నువ్వైనా చెప్పవయ్యా. ఎంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుందయ్యా? వాళ్ళు చంపుతామన్న వార్నింగ్ అందించాక అరెస్ట్ కన్నా సెక్యూరిటీ ఏముంటుంది? హ్యాపీగా అరెస్ట్ అయిపోయావనుకో, సెల్లులో సేఫ్టీగా ఉండొచ్చు. ఇది కరెక్టే. మరి బయలుదేరు. దా. ఇదిగో, లాఠీ మీద ఒట్టేశావు, జాగ్రత్తగా చూసుకో. నా బుజ్జుకొండని జాగ్రత్తగా చూసుకుంటాను. సార్, నువ్వా భాస్కర్? బాగున్నావా? ఏంటి నువ్వు ఎక్కడ ఉంటున్నావా? ఏంటో తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అది ఈ ప్లేస్ లో. నిజమే సార్. చెప్పండి, మీకు ఇష్టమైన కూర ఏంటి? గుత్తొంకాయ కూర. ఏ
మీలాంటి వాళ్ళు సెల్లో ఉంటే ఇష్టమైన పెట్టడం ధర్మం కదా సార్. థ్యాంక్స్ అయ్యా. మందేమైనా తెమ్మంటారా సార్? ఈ బాధల్లో ఏం తాగుతాం, అయినా ఒక ఆపు బ్రాండ్ తీసుకురావయ్యా. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్. ఆ ప్రాన్స్ అయితే ముళ్ళు గట్రా ఉండవు. మీకు ఇష్టమైన ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి సార్, తెచ్చేస్తాను. ఏంటయ్యా నీ అభిమానం? ఇదిగో నువ్వు ఎప్పుడైనా మంచి మూడ్లో లాకప్ డెత్ చేస్తున్నాను కలు. అయినా ఎందుకయ్యా నాకు ఇష్టమని ఇంత ఇష్టంగా అడుగుతున్నావు? పోయే వాళ్ళ ఆఖరి కొరకు తీర్చడం మా డ్యూటీ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బండి రెడీ సార్. లేరా నీ కోర్టుకెళ్ళి యోగం పెట్టింది. అలా ఉంటానా? కోర్టుకెళ్ళేది మీరే. నేను? ఎస్, మిమ్మల్ని కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా. ఇదిగో నివాసు, నేను రాను, నాకు ఇష్టం లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ ఇష్టాలు ఉండవు, అన్ని మా ఇష్టాలే. పదండి. ఏమయ్యా భాస్కర్, నిన్న ఫుల్గా మందు పోసి ఇవాళ కింద మందు పాత్ర పెడతారంటే ఈవేళ సెల్లో నుంచి బయట రాకూడదా బాబు? ప్లీజ్ ఇగో కావాలంటే నా పైన 4 కేసులు బనాయించి ఈ సెల్లో నుంచి బయట రాకుండా చూడవయ్యా బాబు. ఎవరనుకున్నావు? మా సిఐ గారు. మాట్లాడగా మాట్లాడకంతే. అసలు నువ్వు లాయర్వేనా? చదివి పాస్ అయ్యా, కాపీ కొట్టి పాస్ అయ్యా? 24 గంటల్లో కోర్టుకు తీసుకెళ్ళాలని తెలియదా? అది కాదే. మాట్లాడగా. టీ తాగుదాం. టీ తగ్గడానికి నేను రావాలంటరా? నువ్వు బట్రా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాళ్ళే? లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డి తేలికి ఏదో చేసి వెళ్ళిందని అందరికీ లోకమైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు, కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు, ఓ టీ తీసుకపోరా. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటే గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో. బతుకు. సూర్యరా? ఏ సూరి, బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను. అవును, నీ కళ్ళు దుబ్బేశారంట, నిజమా? దుబ్బేయటంటే దుబ్బేయడం కదా, ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే, జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఓడి అడిగేవాడు. ఈ జోగి తలుచుకుంటే రోడ్డు పట్ల జాగ్రత్త. నా పొట్టతో కొట్టానంటే 10 అడుగుల దూరంలో పడతావు. ఆడు పొట్టతో పట్టం, మీరంతా పొట్టపోయేటట్టు నాట్లా. పొట్ట నీ పని పడతాడు. జోగి, నన్ను తిట్టావు గాని నా పొట్టను తిట్టావంటే చంపేస్తాను. అవునవును, కొనాలి ఏమన్నా ఊరుకుంటాడు గాని పొట్టిన మనిషి సహించుడు. ఆహా, నాది మాత్రం పిట్ట పొట్టు అనుకున్నావా? అయితే పట్టు, పంది వేద్దాం. అవును, తిండిలో ఎవరు గొప్ప ఇప్పుడే తేలాలి. అయితే కనుకో, ఉడకేసిన కొడుగుడ్లు 1 గంటలో వాడు ఎన్ని తినగలడు? 25 పట్టేస్తా. ఏడిచావు, పైన 5 తగిలించి 30 మింగేస్తా. 40 నవ్వులేస్తా. 40 తినేస్తా. 50 ఎగరేస్తా. 51 తినలేకపోతే ఉప్పును ఊదేస్తా. పన్నెం గట్ట ఫటాఫాట్. ఎంత? 1000 రూపాయలు. మక్క వస్తాడు. అన్ని గుడ్లు తినలేకపోతే గుడ్లు తేలేస్తావు. ఎవరు ముయ్యరా? అయితే పన్నెం ఖాయమేనా? ఖాయం. సరిగ్గా 4 గంటలైంది. ప్రారంభించు. మొదలుగా
నాన్న నీళ్ళు దాకరా గుడ్లు తినలేవు. ఇవి ఒక లెక్కట్రా. మరో 1000 రూపాయలు పందెం కట్టమనం. ఇంతకు 200 తింటాను. ఫటాఫట్. త్వరగా కానీ జోగి, మనకి 1000 రూపాయలు దొరుకుతాయి. జోగి జోగి, 1 కాదు 2 కాదు 1000 రూపాయలు వస్తాయి మనకి. ఒకే ఒక్క నిమిషం ఉంది. జోగి జోగి, లే జోగి, ఇంకా 2 గుడ్లున్నాయి. అవి పూర్తి చేసి మనకి 1000 రూపాయలు దొరుకుతాయి. 1000 రూపాయలు. ఇక 40 సెకండ్లు మాత్రమే ఉంది. ఓన్లీ 40. జోగి జోగి తొందరగా లేవరా. 25 సెకండ్లు. అయిపోయింది. సరిగ్గా గంట అయింది. జోగి నోట్ల 2 గుడ్లు అలాగే ఉండిపోయింది. నువ్వే గెలిచావు. మనం 1000 రూపాయలు సంపాదించావు. గెలుపు జోగిదే. రామప్రభా డౌన్ 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 రామప్రభా డౌన్ డౌన్ రామప్రభా డౌన్ డౌన్ రామప్రభా డౌన్ డౌన్ రామప్రభా డౌన్ డౌన్. వై డౌన్ డౌన్? వైశాలి ఒక బెంగాలీని ఎందుకు మేడం అబద్ధాలు ఆడారు? దానివల్ల నేను ఎంత నష్టపోయినా తెలుసా? ఏం నష్టపోయావు నాయనా? అసలు బెంగాలీ అనగానే ఎక్కడో కనెక్షన్ కట్ అయిపోయి గొంతుకు వీక్ అయిపోయింది. నా గుండెల్లో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోలేక ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు మేడం. అదే మన తెలుగు అమ్మాయిని తెలుసుంటే నా కష్టాలని చెప్పుకుని మాయ చేసో మతలబ్ చేసో ఈ పాటికి లైన్ లో పెట్టుకునేవాడిని. అలాంటి వాడివి కాబట్టి చెప్పలేదు. రోడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తావు. కళ్ళు కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్? రోడ్డు క్రాస్ చేస్తాం కానీ. అంటే ఇష్టం వచ్చిన చోట క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్? ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్లు అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్? నీలాంటి పోరం బోకులు నడవడానికి. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్? చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్? మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అదే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? అసలు ఈ కార్ ఖరీదు ఎంతో తెలుసా? 18 లక్షలు. 18 లక్షలు కార్ కొని ఎదురు బండిలో తోలుకోరా? అంత మాటలు ఎందుకు లేండి సార్. ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్. జీబ్రా లైన్స్ లో. ఏంటండి జీబ్రా? ఏంటి తిడుతున్నారేంటి సార్ మీరు? అరే అరే ఆ మాటకు వస్తే మీరే రాంగ్ రూట్. क्या रूल्स बात कर रहा रे हैं? खाना पीना सोना और यहाँ रोडों पे फिरना, क्या यही काम है तेरे को साले? ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడురా, నీకెందుకురా? నన్నే కదా సార్ మరి అన్నది. చెప్పురా. ప్రతి కొడుకులకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. కార్ల కింద పడతాం, డబ్బులు దాపటం. రే మొన్న వీడేరా పంజగుట్లో మన కార్ కట్టం పడిపోయాడు. వీడేనా? పంజాగుట్ట ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా? మళ్ళీ రోడ్డు మీద కనిపించావు అనుకో, రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తా. అక్కడ్రా చెట్టగాడుందిరా నీ దగ్గర. పైకి ఎక్కరా.
లోపల చేతులు కట్టు మూసుకో మూసుకో రాత్రి 12 గంటలకి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుండో ఎవరిని అడగక ఏ దారెటు పోతుండో ఎవరిని అడగక. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఈ దారెటు పోతుంది బాబు. నీ కళ్ళులో నా సొల్లు ఇప్పుడే కదరా పాటలో పరమార్థం వినిపించాను. మీరు మీరు నువ్వు నువ్వు హరిగా గిరిగా ఒరే హరిగా ఓరి గిరిగా ఓరి నీ అబ్బా మెక్డోల్ బాటిల్లా ఫుల్లుగా ఉండేవాడివి ఇలా కళ్ళు ముంతలా మారిపోయావేమిట్రా? నేనొక పిల్లను నేనొక పిల్లను నేనొక పిల్లను మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఒక పిల్లని ప్రేమించావు. అవును. ఆ పిల్ల నీకు లెగ్గిచ్చింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో నవ్వకురా, నీ కష్టం తీర్చడానికే వచ్చాను. నీ కళ్యాణం జరిపించడానికే వచ్చాను. పిల్లను కూడా తెచ్చాను. ఫోటో అటు తిప్పితే నాకెలా కనపడుతుందిరా? ఇటు చూపించను. చూపించరా? చూపించరా నీ అబ్బా? చూపించరు అబ్బా. చూపించరా? ఆహా బ్యూటిఫుల్. చాలా థ్యాంక్స్. అర్జెంటుగా మా పెళ్లి జరిపించు. పెళ్లి పీట, గరిక ముంత, ఆఖరికి పంతుల ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. దండ దండ. త్వరలోనే ఈ ఊళ్ళోనే బుజ్జత్త చిన్న కూతురు పూజాతో నాకు, పెద్ద కూతురు రోజాతో నీకు పెళ్లి జరగబోతోంది. థ్యాంక్స్ గా. బుజ్జత్తోళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారా? మరి ఆ రోజు సింగపూర్ వెళ్ళారని చెప్పారు. ఇందులో ఏదో గుణపం ఉంది. చెప్పాను కదా సార్, నాకు ఒక ఏరియా మీద డౌట్ ఉందని. ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయ. హలో నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లని కులాసనా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రేయ్, ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లోని పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటావేంటయ్యా? నా కార్ నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు. ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క ఎంఎంఎస్ కొట్టాననుకో, నీకు మొమైద్ ఖాన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి, ఇంక అక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలీదు. ఏమే ఇంత మంచి మనుషులున్న కాలనీని పట్టుకుని నీకు దొంగల బజార్ అంటే నూరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా. నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టేవేంట్రా? మరకైంది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. పోతలకే అబ్బాయి, నా కార్ నాకు కావాలి. ఈ ఏదో నాకంటించేశాడు. ఇదే అడ్రస్. ఇదే ఫోన్. హాయ్, ఐఎమ్ రాజేష్. సో వాట్? సారీ, క్యారియర్. పెద్ద లూజ్ లో ఉన్నాడు. వేర్ ఆర్ యు నీలు? హలో, ఐఎమ్ రాజేష్. రాజేష్? ఎస్, ఐఎమ్ రాజేష్. ఈ ఫోన్ నుంచి నీలు అనే అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఐ థింక్ యు ఆర్ నీలు. నీలు? ఎస్, నా పేరు నీలు. ఎస్. ఏ కీర్తి, ఏంటే నా పేరేంటో చెప్పి ఇతనికి. నీలిమా. సో నా పేరు నీలిమ, నీలు కాదు. అంటే నీలిమ నీలు అవ్వచ్చు కదండి. ఎలా అవుతుంది? ఇప్పుడు మీ పేరు రాజేష్, రాజీ అవుతుందా? రాజీ, వెరీ క్యూట్ నేమ్. కాల్ మీ రాజీ. కానీ నీలిమ ఎప్పటికీ నీలు కాదు. ఐఎమ్ సారీ నీలు. సారీ నీలిమ. అమ్మో, వీడు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను.
నీళ్ళతో నీకేం పని? నీళ్ళు నన్ను ప్రేమిస్తుంది. నో వే. నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ప్రేమించదు. నీళ్ళునే కాదు, అసలు ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. డోంట్ ఇరిటేట్ మీ, డోంట్ హర్ట్ మీ. అయినా నన్ను ఏం తక్కువ, ఎందుకు ప్రేమించదు? ఏది ఒకసారి మీ గోల్డ్ చూసుకోండి. ఎందుకు? అరే స్మాల్ టెస్ట్ యార్. ఎందుకు ప్రేమించదో ఇప్పుడే చెప్తా. గోల్డ్ చూసుకోండి. ఐఎమ్ రైట్. మిమ్మల్ని ఏ అమ్మాయి ఇష్టపడదు. టెన్షన్ పెట్టొద్దు, ఎందుకో చెప్పు. గోల్డ్ చూసుకోమంటే మీరు ఇలా చూసుకున్నారు. ఆడవాళ్ళు మాత్రమే ఇలా చూసుకుంటారు. మరి మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ గోల్ చూసుకోండి. ఎందుకు? పర్సనల్ ప్రాబ్లం. యూ కెన్ గో ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒకసారి మీ గోల్ చూసుకోరా. యూ గో సిస్టర్స్. డ్రైవర్ డ్రైవర్. థ్యాంక్ గాడ్ ఎస్కేప్ అయ్యాను.